ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్తుంది. మీ పిల్లలు అబద్ధాలు చెప్తుంటే ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం. సో పేరెంట్స్ తొందరగా రీల్ని సేవ్ చేసేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి విషయాల కోసం ఖచ్చితంగా ఫాలో అయిపోండి. అసలు పిల్లలు అనే వాళ్ళు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఈ 5 రీజన్స్ వల్ల. ఫస్ట్ రీజన్, వాళ్ళకి భయం. రియాక్షన్, పేరెంట్స్ రియాక్షన్ కానీ టీచర్ రియాక్షన్ కానీ అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది భయం. సెకండ్ థింగ్, వాళ్ళకి పనిష్మెంట్ అంటే భయం. ఇప్పుడు రియాక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది తప్పుకి అనేది తెలుసు కాబట్టి ఆ పనిష్మెంట్కి భయం. థర్డ్ థింగ్, పిల్లలు ఎక్కువ పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి వాళ్ళ అటెన్షన్ అండ్ అప్రిషియేషన్ కోరుకుంటారు. సో వాళ్ళకి అది దక్కనప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పి పేరెంట్స్ యొక్క అటెన్షన్ తెచ్చుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. ఫోర్త్ వన్, పిల్లలకి ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉందంటే ఆ ఇన్సెక్యూరిటీని అణిచిపెట్టేసి నేను కాన్ఫిడెంట్ అని చూపించుకోవడానికి వాళ్ళు అబద్ధం చెప్తారు. ఫిఫ్త్ వన్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లలు మీట్ అవ్వలేనప్పుడు పేరెంట్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి పిల్లలు అబద్ధాలు చెప్తారు. సో అసలు పిల్లలు మనతో అబద్ధాలు చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సో పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాటర్ తెస్తూ కింద పడేశారు అనుకోండి, ఈ నీకు ఒక్క పని కూడా చేత కదా, అది కూడా కరెక్ట్గా చేయలేవా, ఇట్లా తిట్టకుండా ఓకే నాన్న ఎందుకు జరిగింది మిస్టేక్, చేతులు తడిగా ఉన్నాయా లేదా ఇంకేదన్నా రీజన్ ఉందా, నెక్స్ట్ టైం వాటర్ పట్టుకొచ్చినప్పుడు చేతులు తడిగా ఉండకుండా చూసుకో, సరే రా క్లీన్ చేద్దాం, ఇట్లా రెస్పాండ్ అవ్వండి. డోంట్ రియాక్ట్. సెకండ్ థింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, నువ్వు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టావు. ఇట్లా తరచుగా వాళ్ళు చేసే పనుల్ని వాళ్ళ ఎఫర్ట్స్ని పేరెంట్స్ గమనించి వాళ్ళని మెచ్చుకుంటే పిల్లలకి చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పేరెంట్స్ని నేను ప్రౌడ్ చేశాను అనే ఫీలింగ్తో వాళ్ళు మీకు అబద్ధాలు చెప్పాలని అనుకోరు. నాకు నీ మీద ఈ ఎక్స్పెక్టేషన్ ఉంది అని పేరెంట్స్ పిల్లలతో చెప్పడం కన్నా పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలకి ఏమి యూనిక్ టాలెంట్ ఉంది, వాళ్ళు ఏది బాగా నేర్చుకుంటున్నారు, ఇవి తెలుసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పిల్లలకి నమ్మకం వస్తుంది, ఓకే నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకుంటారు అని. అప్పుడు వాళ్ళు మీకు అబద్ధం చెప్పటం మానేస్తారు.